కొత్త ఏడాదిలో అప్పుడే 6 నెలలు గడిచిపోయాయి. ఇప్పటిదాకా వచ్చిన వాటిలో యునానిమస్ విన్నర్ గా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది. ఏకంగా 300 కోట్ల వసూలతో సింహాసనం మీద కూర్చుంది. అదే జనవరిలో వచ్చిన డాకు మహారాజ్ ఓ మోస్తారు హిట్ గా నిలిచింది. తండేలు 100 కోట్ల క్లబ్ లో చేరడం ద్వారా చైతు ఫ్లాప్ల ప్రవాహానికి అడ్డుకట్ట వేసింది. నాని నిర్మించిన కోర్ట్ ఊహించిన దానికన్నా పెద్ద విజయం అందుకోవడం ట్రేడ్ కి లాభాలు వచ్చేలా చేసింది. నాని హీరోగా వచ్చిన హిట్ 3 ది థర్డ్ కేస్ మరీ తీవ్రంగా కాదు కానీ హిట్ కేటగిరీలో పడిపోవడం ఊరట కలిగించింది. లిమిటెడ్ బడ్జెట్ తో వచ్చిన సింగిల్ కొన్న వాళ్లకు డబుల్ ప్రాఫిట్స్ ఇచ్చి క్షేమంగా గట్టెక్కింది. సీక్వెల్ క్రేజ్ తో వచ్చిన మ్యాడ్ స్క్వేర్ సైతం సక్సెస్ బాట పట్టి హిట్ లిస్ట్ లో చేరిపోయింది. తాజాగా కుబేరాతో పాటు కన్నప్ప కూడా సక్సెస్ బాట పట్టడం శుభ పరిణామం. భారీ అంచనాలు తెచ్చుకున్న చాలా సినిమాలు దారుణంగా దెబ్బ కొట్టాయి. గేమ్ చేంజర్, లైలా, దిల్ రూబా, అర్జున్ సన్నాఫ్ వైజయంతి, మజాకా, రాబిన్ హుడ్, జాక్, ఓదెలా 2, సారంగపాణి జాతకం, భైరవం, 8 వసంతాలు మొదలైనవన్నీ డీసెంట్ హైప్ తో వచ్చి తీవ్రంగా నిరాశపరిచాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.